వారిని గురించి మాట్లాడుతూ వచ్చి యోసేపును గురించి మాట్లాడేటప్పుడు అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే. పైనుండు దేవుని దీవెన, ఆకాశపు దీవెన, మంచు దీవెన, అగాధముల దీవెన, ప్రతి దీవెనను దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని యోసేపుని దీవించాడు. దేవుని సన్నిధిలో చేరి ఉన్న దేవుని బిడ్డలారా, యోసేపును గురించి మాట్లాడేటప్పుడు అందరిని గురించి మాట్లాడాడు. యోసేపును గురించి మాట్లాడేటప్పుడు ఆ యాకోబు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? యోసేపు ఫలించెడి కొమ్మ. ఇది ఫలించెడి కొమ్మ, ఫలములతో నింపబడే కొమ్మ. ఇది ఫలాలు లేని కొమ్మ కాదు, ఇది ఫలాల చేత నింపబడి ఉన్నటువంటి కొమ్మ. ఎక్కడ ఫలిస్తుందో కూడా చెప్తూ ఉన్నాడు. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఊట యొద్ద మనకు బాగా తెలుసు, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. ఇర్మియా గ్రంథములు కూడా చదువుతాం. నీటి యోరన నాటబడిన చెట్టు వెట్ట కలిగిన భయపడదు, వర్షము రాకున్నా చింత లేదు, ఫలాలు మాత్రము ఆపదు. ఎందుకు ఆపదు అని అంటే, అది కాలువల యొద్ద, నీటి నది ప్రక్కన ఓట యొద్ద ఆ చెట్టు నాటబడింది. యోసేపును గురించి వాళ్ళ నాన్న దీవిస్తూ, భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి మాట, యోసేపు ఫలించెడి కొమ్మ. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. అప్పుడప్పుడు మనోళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, బాగా పండు ముసలోళ్ళ దగ్గరికి ఈ నూతన దంపతులను కానీ పిల్లలను కానీ తీసుకెళ్ళి వాళ్ళను దీవించండి లేదా అక్షింతలు వేయండి అని చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే, పళ్ళు ఊడిపోయి మాట్లాడాలో మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలో తెలియక ఏమిటండి నా దంపతులను అయితే ఏమని దీవిస్తారో తెలుసా? 3 పువ్వులు 6 కాయలు గంప నిండా ఆశీర్వదిస్తూ ఉంటాడు. 3 పువ్వులు, ఎన్ని పువ్వులు? 3 పువ్వులు. జరుగుతుందా? ఎప్పుడో ఎక్కడో ఏమిటండి ఆ సీజనో అన్సీజనో తెలియదు, కానీ మొత్తానికి డబలకాయ వచ్చి ఉంటుంది. దాన్ని పట్టుకొని 3 పువ్వులు. మాట్లాడట్లేదు మీరు. యోసేపు 3 పువ్వులు 6 కాయలు కాదు, యోసేపు ఫలించెడి కొమ్మ. ఈ రోజున కృపలో నిలిచిన సంఘములో, మహిమ కలిగిన సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో ఉన్న నీవు కూడా ఫలించెడి కొమ్మగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు ఫలించే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రతి విషయంలో మీరు ఫలించుదురుగాక, ఫలముల చేత నింపబడుదురుగాక, ఊట యొద్ద ఫలించుదురుగాక. ఊట యొద్ద ఫలించిన యోసేపు వలె ఫలభరితముగా మార్చబడుదురుగాక, ఫలాల చేత నింపబడుదురుగాక. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. దేవునికి స్తోత్రం కలుగునగా. కొమ్మ ఎప్పుడు ఫలిస్తుంది? చెట్టుకు ఉన్నప్పుడు. మీకు ఇంకా మన బైబిల్ భాషలో చెప్పాలి అని అంటే, వేరే చెట్టులో నుండి కొమ్మను త్రుంచి చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చి ఆ చెట్టుతో అంటు కట్టినప్పుడు ఫలిస్తుంది. ఎప్పుడు చెట్టుతో అంటు కట్టినప్పుడు. అంటు ఎలా కడతారు? చెట్టుకు ఘాటు పెడతారు, కొమ్మను నరుకుతారు. కొమ్మ తను పుట్టిన
తాను అంతవరకు బ్రతికిన ఆ చెట్టులో నుండి వేరే ఫలభరితముగా మార్చబడడానికి ఈ చెట్టు ముద్దుకు అంటుకట్టినప్పుడు గాలి దూరనంతగా కడతారు. అంటుకట్టబడి పాత ఆకులు రాలిపోయి, పాత చెట్టులో జీవం ఉంది కదా, పాత చెట్టులో పచ్చి, ఆ త్రుంచిన పాత చెట్టులో పచ్చి ఉంది కదండి, ఆ పచ్చి అంతా ఎండిపోయి ఈ చెట్టు ఆ యొక్క మొద్దుకి, ఆ యొక్క కొమ్మకి బాగా అతుక్కుపోయి దాని మీద ఆధారపడి దానిలో ఉన్నటువంటి జీవాన్నంతా, దానిలో ఉన్నటువంటి సారాన్నంతా, దానిలో ఉన్నటువంటి పచ్చదనాన్నంతా, దానిలో ఉన్నటువంటి జీవాన్నంతా లాక్కున్నప్పుడు చిగురు పెడుతుంది, ఆకులు వస్తాయి. ఆకులు వచ్చిన తర్వాత పెరగడం ప్రారంభిస్తుంది. పెరగడం ప్రారంభించిన తర్వాత పువ్వులు పోస్తుంది, పూత పెడుతుంది. పూత పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే అది ఫలాలు ఫలించడము ప్రారంభిస్తుంది. అంటుగట్టిన చెట్టు నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుగట్టినే, నీతో నన్ను అంటుగట్టినే, నీతో నన్ను అంటుగట్టినే. ఏమవ్వాలి? అంటు కట్టబడాలి. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదాం. ఏమవ్వాలండి? అంటు కట్టబడినప్పుడు ఫలిస్తావు. మరి నువ్వు అంటు కట్టబడ్డావో, ఒకవేళ అంటు కట్టబడిన అతుక్కోక ఊడిపడ్డావో, ఒకవేళ అంటు కట్టబడి ఉన్న జీవము నీలోనికి రాలేదేమో, ఈ కారణాలు ఏమైనా నువ్వు ఫలించకుండా నీ ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో ఉన్నాయేమో, ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్రభు బల్లారాధన రోజున మీరందరూ బహుగా ఫలించుదురుగాక. రెండు చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. బహుగా ఫలించుదురుగాక, ఫలముల చేత నింపబడుదురుగాక. సంతోషంగా చెబుదాం. ఫలముల చేత నింపబడుదురుగాక, మీ ఫలము అధికమగునుగాక. ఆమేన్. నీ ఫలము అధికం అవ్వాలి. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి పేరుని చెప్పి మాట్లాడుతున్నాడు. యోసేపు ఫలించెడి కొమ్మ. యోసేపు అన్నటువంటి పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకొని చెప్పండి ఆ మాటను. ఆదాము ఫలించెడి. నా పేరు కాదు చెప్పేది, మీ పేరు చెప్పుకోండి. చెప్పండి, గట్టిగా చెప్పనా? చెప్పప్రసాద్ అన్న చెప్పు. ఆదాము ఫలించెడి అంటే మీరు చెప్పరా? ఏమో ముత్యాలు రాలుతాయి ఏమో నోట్లో నుండి మాటలు వస్తే, ముత్యాలు రాలితే వీళ్ళు ప్రార్థనకు వస్తారా, మీరు తీసుకొస్తారా? వాళ్ళు నవ్వడం, ముత్యాలు రావడం, మీరు అమ్ముకోవడం, ఇదే పని. రానిస్తారా ప్రార్థనకు? వాళ్ళు నవ్వడం, అర్థమైందండి, ముత్యాలు రాలడం, మీరు అవి అమ్ముకొని వచ్చుకోవడం, ఇదే పని మీద ఉంటారు మీరు. చెప్పండి, ఆదాము ఫలించెడి. గట్టిగా చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆమేన్. మీరందరూ ఫలించుదురుగాక. మరలా ప్రభు బల్లారాధనకు మీరు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. నా జీవితంలో దేవుడు ఫలాలను కలగజేశాడు, ఫలముల చేత నేను నింపబడ్డాను, ఫలించే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. మీరు ఫలించుదురుగాక, ఫలముల చేత నింపబడుదురుగాక. ఎలక్షన్లో నిలబడిన నాయకులు 4వ తేదీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షలు రాసినటువంటి పిల్లలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళు ఉద్యోగ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విత్తనం వేసిన వ్యవసాయదారుడు పంట యొక్క ఫలితాన్ని చూస్తున్నాడు. చెరువేసిన వ్యక్తి రొయ్యలు విస్తారంగా పట్టాలని ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఎవరు ఏ ఫలితాలు ఎదురు చూసినా నీకు రావలసిన ఫలాన్ని నా దేవుడు దయచేయబోతున్నాడు. ఫలముల చేత మీరు నింపబడుదురుగాక, ఫలాలను మీరు అనుభవించుదురుగాక, మీరే ఫలించుదురుగాక. వేరే వాళ్ళు కాదు, మీరే ఫలించాలి. మీ ఫలాలు మీరే అనుభవించాలి. మీ ఫలాలు మీరే తినాలి. ఫలము పొందుకొందురుగాక. ఆయన వలననే మనకు ఫలాన్ని దయచేయబోతున్నాడు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యోసేపు ఫలించెడి కొమ్మ. ఎందుకు యోసేపు ఫలించెడి కొమ్మ అయ్యాడు? యోసేపు ఫలించడానికి గల కారణం ఏమిటి? యోసేపులో ఉన్నటువంటి కొన్ని గుణాలు, ఆత్మీయ పాఠాలు, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం మనం కొన్నిటిని నేర్చుకుందాం. చూడండి, మనం చదువుతాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఊరికి అలా పెట్టుకోండి, చదవద్దు, చెప్తాను నేను, గుర్తుపట్టండి. ఆది కాండం 45వ అధ్యాయము. ఆది కాండము 45వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు. అలా చదవద్దన్నాను కదా. అలా ఒకసారి తలలు పైకెత్తి నన్ను చూస్తే నేను వివరిస్తాను. బైబిల్ చూస్తే నేను చెప్పను. మీరు చదువుకున్నప్పుడు నేను ఎందుకు ఇంకా? అలా తలలు పైకెత్తి మీరు గమనించండి. దేశం మొత్తం కరువు, కానాను దేశంలో కూడా కరువు, ధాన్యము ఎక్కడ లేదు. యోసేపు దగ్గర మాత్రమే ధాన్యం ఉంది. ధాన్యము కొనడానికి యోసేపు సహోదరులు వచ్చారు. వచ్చిన తర్వాత ధాన్యము కొన్నారు, వెళ్ళారు, ఆయనతో చెప్పారు. ఇక ఈ కార్యక్రమాలన్నీ అట్లా జరుగుతూ వచ్చాయి. అవి కాస్త పక్కన పెడదాం, మనందరికీ తెలిసిన చరిత్రే. ఈ 45వ అధ్యాయంలో యోసేపు వాళ్ళ అన్నలను చూసి మనసును అణుచుకోలేక, ఊపిరిని బిగబట్టుకోలేక, తన లోపల ఉన్నటువంటి దుఃఖాన్ని దిగమింగుకోలేక బిగబట్టాడు, ఊపిరి పట్టాడు, తాలాడు, ఆగాడు. ఏం చేయాలో అర్థమవక బిగ్గరగా ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ ఏడుపు ఫరో ఇంటివారు, ఫరో సేవకులందరికీ వినబడింది. మిమ్మల్ని ఏడుమన్నాను అనుకోండి ఇప్పుడు ప్రార్థనలో, పక్కోడికి కూడా వినపడదు. మీ పక్కన కూర్చున్న ఆయన, నీ ఏడుపు ఆయనకి వినపడదు, ఆయన ఏడుపు. స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం కూడా చెప్పరు మీరు. అమ్మా చెప్పండి, అయ్యా చెప్పండి అంటే ఏదో ఏమిటండి ఆ బస్ స్టాండ్లో పెట్టిన విగ్రహాల్లాగా ఇట్లాగనే ఉంటారు తప్ప చలనం కానీ జీవం ఉంటేగా. యోసేపు బిగ్గరగా ఏడ్చాడు. ఏడిస్తే ఫరో ఇంటికి వినపడింది. అతని సేవకులందరూ విన్నారు. విని ఒక్క మాట అంటాడు, అన్నలారా, మీ తమ్ముడైన యోసేపును నేనే, ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మీరు అమ్మిన యోసేపును నేనే. వీళ్ళకేం చేయాలో అర్థమవట్లే. మనం కొట్టిన యోసేపు, నిలువుటంగి ఊడదీసి రక్తం వచ్చేటట్లుగా కొట్టిన యోసేపు, వెండికి అమ్మినటువంటి యోసేపు, నీళ్లు లేని గుంటలో దించిన యోసేపు. యోసేపేనా? బిత్తరపోయారు. నా భాషలో, మీ భాషలో భయపడ్డారు, బైబిల్ భాషలో ఆశ్చర్యపడతారు. నోట్లో నుండి మాట రావట్లేదు. నోట్లో నుండి మాట ఎప్పుడు రాదో తెలుసా? జరగకూడనివి ఏదైనా జరిగినప్పుడు నోట్లో మాట రాదు. చూడకూడనివి ఏదైనా చూసినప్పుడు మాట రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయిన వారం వాక్యం చెప్తున్నాను, బండి చూసినండి నాకు మాట రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పడ్డం, మీ బండ్లకు రిపేర్లు చేసుకోవడం అన్నీ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా చూడకూడదని చూసినప్పుడు మాట రాదు. వీళ్ళు భయపడిపోతున్నాడు. అమ్మో, యోసేపు
ఈ ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు లాంటోడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? యోసేపు ఒక్క మాట అంటున్నాడు, అన్నలారా, మీరు నన్ను అమ్మినందుకు బాధపడద్దు, సంతాపపడద్దు, పశ్చాత్తాపడద్దు. ఇది చేసింది మీరు కాదు, దేవుడే మన కొరకు ఈ కార్యాన్ని జరిగించాడు. బైబిల్లో ఏమనుందో తెలుసా? కీర్తనల గ్రంథంలో ఆయన తన వాక్కుతో యోసేపును పరిశోధించాడట. ఐగుప్తు యొక్క ఇనుప సంఖ్యలు అతని కాలిని బాధపరిచేయని కూడా రాస్తుంది. బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి, బానిస బ్రతుకు బ్రతికినటువంటి వ్యక్తి తన అన్నలో అతన్ని కొట్టి నిలువుటంగిని ఓడదీసి నీళ్లు లేని గుంతలో దించి, ఏమిటండి, వెండికి వాళ్ళను అమ్మితే అన్నలు కనబడినప్పుడు ఆధిపత్యము అధికారము అన్ని కలిగి ఉన్నా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకుండా, పగ తీర్చుకోకుండా, పగ సాధించుకోకుండా, అన్నలారా భయపడొద్దు, సంతాపపడవద్దు అని మనస్పూర్వకంగా క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడు యోసేపు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మలాగా మార్చబడ్డాడు. మనకు ఎవరన్నా ఏదన్నా చేస్తే వీడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వీడిని గొయ్యి తీయకుండా కప్పి పెట్టాలా, ఎప్పుడు వీడిని పాడు చేయాలా, ఎప్పుడు వీడిని నాశనం చేయాలా అనే స్వభావం మనది. మన స్వభావం మనది. యోసేపు స్వభావము అది కాదు. యోసేపు ఆలోచన అది కాదు. చూడండి, వాళ్ళ అన్నలు భయపడుతుంటే సంతాపపడద్దు, పడద్దు. 4వ వాక్యం 5వ వాక్యం చదవండి. ఇప్పుడు నా దగ్గరకు రండని తన సహోదరుతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చింది. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే దుఃఖపడద్దు, సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. మీరు సంతాపపడద్దు, మీరు దుఃఖపడద్దు, మీరు బాధపడద్దు. ఎవరైనా ఆ మాట చెప్పగలుగుతారా? భూమి మీద పుట్టి దమ్మున్న మగోడు నాతో సహా ఆ మాట చెప్పగలుగుతామా? శిలువలో యేసయ్య చెప్పగలిగిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఇంత కృపగలిగినటువంటి మాట ఎవరి జీవితంలో అయితే ఉండగలుగుతుందో, లోపల బాధ, వేదన, కలవరం, ఇబ్బంది ఎంత ఉన్నా నీ సహోదరుణ్ణి, నీ సంఘములో ఉన్న వ్యక్తిని, నీ ఎదురింటి ఎనికింటి పక్కన ఉన్నటువంటి వాళ్ళను సైతము క్షమించగలిగే ఒక్క మాట నీ నోట రాగలిగితే యోసేపులాగా ఫలించుడి చెట్టులాగా నువ్వు మార్చబడతావు. మీకు ఇంకొక మాటను కూడా చెప్తాను. యాకోబు చనిపోయాడు. యాకోబు ఎవరు? యోసేపు ఏమిటండి, ఇశ్రాయేలీయుల గోత్రికుల 12 మంది తండ్రి, అవునా కాదా? చనిపోయాడు. యాకోబు ఉండగా ఐగుప్తు దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. బాగున్నారు, మంచి సారవంతమైన పచ్చదనము కలిగినటువంటి ప్రాంతాన్ని ఫరోతో యోసేపు ఇప్పించి, ఫరో కూడా ఇచ్చాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కొద్ది రోజులకి ఎవరి దీవెన చొప్పున వాళ్ళను దీవించి యాకోబు చనిపోయాడు. వినాలి కాస్త, యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అన్నలందరికీ డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు యోసేపు మమ్మల్ని బాగా చూశాడు, ఏమి తక్కువ కాకుండా చూశాడు, పేదరికం కాకుండా పోషించాడు, మంచి స్థలాలు ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ బాగానే చూశాడు. ఎందుకు? డాడీ ఉన్నాడు. ఎవరున్నారు? డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీ చనిపోయాడు, మన పరిస్థితి ఏంటి? పగ సాధిస్తాడేమో, కక్ష సాధిస్తాడేమో.
ద్వేషము, ఈర్ష్య, పగ పెట్టుకొని నన్ను పాడు చేస్తాడేమో, మమ్మల్ని నాశనం చేస్తాడేమో అని వాళ్ళ నాన్నను పాతిపెట్టి వచ్చిన తర్వాత వీళ్ళు అన్నలు అందరూ కలిసి ఏం చేశారంటే తిన్నగా యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుతో అంటున్నారు, సహోదరుడా యోసేపు, నీ ఎడల కఠినంగా ప్రవర్తించావు. కఠినంగా ప్రవర్తించడం కాదు, నీ ఎదుట పాపము చేశాము. దయతో మమ్మల్ని క్షమించి దాసుల అపరాధము మన్నించి మమ్మలను, మా మీద ఏ పగ ద్వేషము లేకుండా మమ్మల్ని సమాధానముతో పంపు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు యోసేపు ఏమంటాడో తెలుసా? మీరు చదువుతారు, ఆదికాండము 50వ అధ్యాయం 18వ వాక్యం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకు, నేను దేవుని స్థానమందున్నానా? క్షమించని వాడెవడు? ఆ 17వ వాక్యంలో మీరు చదివితే, ఆ వాక్యాన్ని చదివితే, దయచేసి వారి అపరాధములు, వారి పాపములు క్షమించుమని అతనితో చెప్పుడనెను. దయచేసి క్షమించుమనిరి. ఏమంటున్నాడు? నేను దేవుని స్థానమందున్నానా? వినాలి, మైటి తలల పైకి ఎత్తండి. ఎవరైతే క్షమించరో, క్షమించని వాళ్ళు దేవుని స్థానములో ఉన్నారు. అసలు దేవుని స్థానంలో ఎవరన్నా ఉండగలుగుతారండి? దేవుడు కూర్చున్న సింహాసనము, ఆ సభా పర్వతము, ఆ మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళినటువంటి సాతాను భూమి మీద పడద్రోయబడ్డాడు. దేవుని స్థానాన్ని ఎవరు కోరుకోకూడదు. నేనే అన్నటువంటి స్థానాన్ని ఎవరు కోరుకోకూడదు. ఈ బబులోను దేశాన్ని కట్టింది నేనే అనుకున్న నెబుకద్నెజరు గడ్డి మేయలేదా? నేను అనేది దేవుని స్థానం, దేవుడే నేను అని చెప్పడానికి. మరి దేవుని నమ్ముకున్న మనము సమస్తము ఆయనే అని చెప్పగలగాలి. ఆయన లేకుండా నేను లేను. నేను ఏమై ఉన్నానో దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృప తప్ప నేనేమి లేదు. ఐఎమ్ నథింగ్. దేవుడు లేకపోతే నేనేమీ లేదు. యోసేపు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు క్షమించకపోవడం ఏంటండి? నేనేమన్నా క్షమించకుండా పగ తీర్చుకోవడానికి దేవుని స్థానంలో ఉన్నానా? దేవుని స్థానంలో ఉన్నానా నేను పగ తీర్చుకోవడానికి? నేను దేవుని స్థానంలోనే. నేను ఎప్పుడో ఆ విషయాలన్నిటినీ మరచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రోజున దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డ మన ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో, ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ పోరాటంలో ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి, గ్రహించాలి. ఎవరినైనా సరే క్షమించాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఒకరినొకడు క్షమించండి, ఒకరినొకడు క్షమించండి. సంగమా, క్షమాపణ లేకపోతే దేవుని స్థానములో ఉంటావు. దేవుని స్థానములో ఎక్కాలనుకున్నవాడు గర్వించి దేవుని స్థానము ఎక్కాలనుకున్న సాతాను పడద్రోయబడ్డాడు. నువ్వు నిలబడతావా పడద్రోయబడతావా? నువ్వు నిలబడతావా పడద్రోయబడతావా? నువ్వు నిలబడాలి, ప్రభువులో జీవించాలి, ప్రభు ద్వారా ఫలించాలి. నీ భక్తి, ప్రార్థన, ఆధ్యాత్మికమైన స్థితి, ఆత్మ సంబంధమైన జీవితం ఫలభరితంగా మార్చబడాలి అంటే నీవు క్షమించాలి, కరుణించాలి అని చెప్పేటప్పుడు చెప్పాను. 3,60,00,000 రూపాయలు క్షమించబడ్డాడు. 50 రూపాయలు క్షమించలేకపోయాడు. 3,60,00,000 క్షమించబడ్డాడు.
రూపాయలు క్షమించలేకపోయాడు. ఏం చేశాడు వచ్చి పరలోక ప్రార్థనలు కూడా అదే రాసు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా మీరు క్షమించు ప్రభువా. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు క్షమించకపోతే క్షమించబడలేవు. ప్రభు బల్లారాధన తీసుకుంటున్నావు, అందరితో సమాధానంగా ఉంటున్నావా? ఇంట్లో అందరితో సమాధానంగా ఉంటున్నావా? భార్య పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, సహోదరులతో, అన్నలతో సమాధానం అనే వందనాలు చెప్పగలుగుతూ ఉన్నావా? వాళ్ళు ద్వేషించని, వాళ్ళు ఏమైనా మాట్లాడని, వాళ్ళు ఏదైనా చేయని, ఒక్కటే చేయగలగాలి, నీ సహోదరుణ్ణి లేదా నీ ఇంటి పక్కన ఉన్న వారిని, నీ సహోదరిని క్షమించగలగాలి. క్షమిస్తే క్షమించబడగలుగుతావు. కఠినుడిగా ఉంటే కనికరము లేని తీర్పును పొందుకోగలుగుతావు. యోసేపు ఫలించడానికి, యోసేపు ఫలభరితంగా మార్చబడడానికి, యోసేపు జీవితంలో ఫలాలు అనుభవించడానికి, ఓట యొద్ద ఫలాలు పొందుకోవడానికి యోసేపులో ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటంటే క్షమించాడు. ఏం చేశాడండి? ఇప్పుడు ధాన్యానికి వచ్చిన వాళ్ళని అందరినీ పట్టుకొని చెరసాలలో పడేసి జీవిత ఖైదు వేస్తే అడిగేది ఎవరండి? మాట్లాడాలి. యోసేపుకు వ్యతిరేకంగా కాలి మెడిమ, కుక్క తోక, నాలుక కూడా ఆడించకూడదని ఫరో ఆజ్ఞాపించాడు. తెలుసా? ఫరో వాళ్ళను శిక్షిస్తే అడిగేది ఎవరు? యాకోబు వచ్చి అడుగుతాడా? ఎవరు అడగరు. యోసేపు వాళ్ళ సహోదరులను శిక్షిస్తే యాకోబు వచ్చి అడుగుతాడా? క్షమించాలి. క్షమిస్తే క్షమించబడతాం. దేవుని యొక్క కృపకు పాత్రులుగా మార్చబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. క్షమిద్దామా శిక్షిద్దామా? గట్టిగా చెప్పాలి. క్షమిద్దాం. రెండవ విషయాన్ని చెప్తాను. యోసేపులో ఉన్న గుణం ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 26వ వాక్యంలో చాలా లైన్లు ఉన్నాయి. నేను చదివే లైన్ గుర్తుపట్టండి. తన సహోదరుల నుండి వేరుపరచబడినవాడు. ఇప్పుడు చదవండి ఆ మాటను గట్టిగా. అందరూ చదవండి. చదవచ్చిన వాళ్ళందరూ భలే చదువుతున్నారు మీరు. ఇప్పుడు చదవచ్చిన రాకున్న ఆ మాటను అందరూ చెప్పండి. తన సహోదరుల నుండి వేరుపరచబడినవాడు. కాస్త తలలు పైకెత్తండి. ఎక్కడి వేరుపరచబడినవాడు? తన సహోదరులలో నుండి ప్రత్యేకపరచబడ్డాడు. అంటే యోసేపు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. యోసేపు ప్రవర్తన, యోసేపు నడవడిక అంతా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కలసిపోయే తత్వం కాదు. దేంతో? సహోదరులతో కాదు, సహోదరులు చేస్తూ ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటితో, అంటే లోకముతో, పాపముతో, దురలవాట్లతో, లోక సంబంధమైన వాటితో కలసిపోడు. సహోదరులు సినిమాకి వెళ్తున్నారు అనుకోండి, రే రారా సినిమాకంటే తలగో, టికెట్ లేదా, నేను పెడతాను రారా. వీడు బియ్యం లేవంటే 10 రూపాయలు ఇవ్వడు, సినిమాకు టికెట్ పెడతాడు. మందు దాదా రే, సాయంత్రం సిట్టింగ్ వేసుకుందాం మందు, తల గోక్కున్నాడు. మందు లేదా, నేను ఇప్పిస్తాను. నేను బతికుండగా నువ్వు భయపడతావేంట్రా? ఏమిటండి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక 200 ఇమ్మంటే ఏడు దుర్మార్గుడు మందు బాటలు కొని పెడతాడు. అవునా కాదా? ఇట్లాంటివి చేయరు. పొరపాటున మనం ఏదన్నా నిష్టగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవిస్తే మన మీద నెపాలేస్తారు.
బాగుపడ్డాడు, అలవాట్లు మానుకున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ప్రత్యేకంగా ఇది కూడానా? ఇందాక రమేష్ అన్న సాక్ష్యం చెప్పినట్టు నిజంగా ఈ మాటను చూస్తుంటే నాకు రమేష్ అన్నే గుర్తుకొస్తున్నాడు. ఏ కార్యక్రమం ఉంది రా అంటే, అబ్బే ఆదివారం రోజున నేను రాను. ఆ వేరుబాటు జీవితం, అటువంటి ప్రత్యేకత, అటువంటి ఏర్పాటు చేయబడిన జీవితం మనం కలిగి ఉండాలి. మీకు ఫంక్షన్లు తగలాలి ఆదివారం రోజున, ఇట్లా కనబడి కానుకిచ్చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవుని మందిరానికి రాకుంటే తప్పని. అవునా కాదా? ఒకవేళ పని లేకున్నా గెలికి ఏదో ఒక పని పెట్టుకుంటారు మీరు, నాకు తెలుసు. ఏమనుకోకండి, వాక్యం కదా, తప్పదు, మాట్లాడాలి. మరి బల్లారాధనకు కూడా వెళ్తున్నాం. కనీసం ఏ పని లేకుండా ఏదో ఒక పని పెట్టుకుంటాం. ఏదో ఒక రకంగా ఆరాధన ఎగ్గొట్టాలి, మానేయాలి. ఇది మీ పని కాదు, మీ ప్రక్కన నిలబడి ప్రేరేపిస్తున్నాడే ఆడి పని. ఆడు వేసిన స్ప్రేకి నువ్వు కూడా ఆని మెలకలు తిరిగిపోయి ఆడితో కూడా వెళ్ళిపోతున్నావు. ఆడు నరకానికి వెళ్తాడు, ఆడితో కూడా. వేరుబాటు జీవితం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి. ప్రత్యేకంగా జీవించే ఒక జీవన శైలి నువ్వు కలిగి నడిపించబడినప్పుడే పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు నడినెత్తి మీదికి వచ్చినప్పుడు, తల మీదికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నేను అందరితో కలిసిపోతాను, అందరితో కలిసి ఉండద్దు అనట్లేదు. అందరి అలవాట్లు, అందరి పద్ధతులు ఏమిటండి? హామాను చెప్తాడు మొర్దెకై గురించి, సకల జాతి మనుషుల విధుల కంటే ఒక గుంపు ఉంది, యూదులు ఉన్నారు, వాళ్ళ విధులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళు ప్రసాదాలు తినరు, వాళ్ళు దండాలు పెట్టరు, వాళ్ళు అబద్ధాలు ఆడరు. వాళ్ళనంతా చంపేస్తామయ్యా, ఒకసారి సంతకం పెట్టు, ముద్ర పెట్టు. ముద్ర పెట్టారు, శాసనం చేయబడింది, ముద్ర వేయబడింది, తాకీదులు వెళ్ళాయి. అంచగాండ్లు ఏంటండి, బీజము కలిగిన అశ్వములను ఎక్కి ఊరు వెళ్ళి వార్తను ప్రకటించారు, మరణపు వార్తను. అందరినీ చంపాలి ఒకే రోజు, డేట్ ఫిక్స్ చేశారు, టైం ఫిక్స్ అయిపోయింది. ఈ లోపల వీళ్ళు ఏం చేశారు అని అంటే, 3 రోజులు ఉపవాసం ఉండి సింహాసనం మీద ఉన్నటువంటి ఎస్తేరుతో సహా ఏమిటండి అందరూ బూడిద మీద ఏమిటండి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. విచిత్రం ఏమిటంటే మొర్దెకైని సపరేట్గా చంపాలని హామాను గడి ఆలోచన. ఒక పెద్ద ఉరికొయ్య, 50 మూరలు ఉరికొయ్య తయారు చేశాడు మొర్దెకైని ఉరేయాలని. వాళ్ళ ఆవిడ సలహా ఇచ్చింది. నిన్న ప్రసంగం రాస్తున్నాను, భార్యల సలహాలు ఎప్పుడొకసారి చెప్తాను. మీ ఆయనకి ఎట్లాంటి సలహాలు ఇస్తున్నారో ప్రసంగంలో విందాం. మీరు కూడా ఎట్లాంటి సలహాలు ఇచ్చారో ముసలోళ్ళు కూడా. అప్పుడు మీ ఆయనకి అత్త మీద, మామ మీద ఎట్లాంటి సలహాలు ఇచ్చారో ఆ రోజు బయటకు వస్తుంది. కంగారు పడకండి. సలహా ఇచ్చేసింది, 50 మూరల ఉరికోయ తయారు చేసి పెట్టాడు. ఇక పొద్దున వెళ్ళి ఉరి తీయించాలని చెప్పేసి ఆ డేటు కోసం ఫిక్స్ చేసాడు కదండి. ఆ డేట్ కోసం ఉరి తీయాలని రాజుతో మాట్లాడడానికి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే ఆ రోజు రాత్రి దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. భరతనాట్యాలు, డ్యాన్స్ ప్రోగ్రాలు, రాజు కదండి, భోగభాగ్యాలు చూడాలా, చూడకుండా ఒరే ఆ గ్రంథం ఉంటుంది కదా, ఒకసారి గ్రంథాన్ని తీసుకురాను. ఆ గ్రంథం తీసి చదువుతూ ఉంటే మొర్దెకై పేరు ఉంది. అరే ఈ మొర్దెకై నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళ బారి నుండి కాపాడాడు, ఏమైనా బహుమానాలు ఇచ్చారా? ఏమైనా బహుమానాలు ఇచ్చారా? లేదండి. అవునా, ఇవ్వలేదా? ఈ లోపల ఎవరో హాల్లో తిరుగుతున్నట్టు ఉంది, వెయిటింగ్ హాల్లో. ఎవరు రాడు? అదేనండి మంత్రి గారు
పిలుచుకురా. వచ్చాడు. ఏంటి రాజుగారు, ఏంటి అది కాదులే కానీ నేను ఒకరిని సన్మానించాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది? ఏముందండి, మీరు వేసుకున్న వస్త్రాలు, మీ కిరీటము, మీ గుర్రాన్ని ఎక్కించి రాజు గణపరచబడిన వాడు ఈడేనని ముందు చెప్పుకుంటా. ఈడనుకున్నాడు నన్నే సన్మానిస్తాడని. ఈడొచ్చిన ప్లాన్ ఏంటి? మొర్దెకైని ఉరిదీయాలని. చూడండి దేవుని ఆలోచనలు ఎంత గంభీరంగా ఉంటాయో, దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. సరే, అయితే రేపు పొద్దున్నే ఏంటి బ్యాండ్ మేళాలతో నా వస్త్రాలు వేసి కిరీటం పెట్టి గుర్రాన్ని ఎక్కించి మొర్దెకైని అలాగ ఊరేగించమన్నాడు. ఉరి వేయించడానికి వచ్చిన వాని చేతనే ఊరేగించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తూ ఉన్నవాడు. సావు మేళాలు వాయించడానికి ఏర్పాటు చేసిన వానితోనే గణపరచబడే ఊరేగించే మేళాలు వేయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నేను ఆరాధిస్తున్నవాడు. మన దేవుణ్ణి తక్కువ అంచనా వేయకు. బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు, కలవరాలలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, నా కర్మ, నా బతుకేంటి అనుకోకు. గతిని స్థితిని మార్చగలిగిన వాడు, శాసనాలను తారుమారు చేసిన వాడు, రాజ శాసనాలను తలకిందులు చేసిన వాడు నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. నీలో ప్రత్యేకత కనబడాలి. చేయాల్సినంత చేసి ఏం చేయలేదు అన్నట్టుగా వచ్చి కూర్చుంటే దేవుడు కార్యం చేస్తాడా? దేవుని కొరకు ప్రత్యేకంగా వేరుబాటు జీవితము కలిగి, పాపమును అంటకుండా, లోకం వైపు వెళ్లకుండా, గొడవలు అల్లర్లు కాకుండా, ఏమిటండి ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించే ఒక జీవితం కలిగి ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో అప్పుడు నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు వేసుకున్న డ్రెస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి ఒకసారి. యోసేపు డ్రెస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆదికాండము 37వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. ఆ 37:2-3 యోసేపు 17 అది యోసేపు 17 ఏండ్ల వాడై, యోసేపు 17 ఏండ్ల వాడై ఎవరితో? తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఉండెను. గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని. అందుకే వీళ్ళు యోసేపుని అమ్మేటప్పుడు అంగీతో అమ్మల ఆ అంగిని ఊడదీసి చింపి గొర్రెపు రక్తంలో ముంచి ఇదిగో నీ కొడుకుని తినింది అని చెప్పి తీసుకొచ్చి చూపెట్టారు. అది వేసుకున్న డ్రెస్సు మీద కక్ష కట్టేశారండి వాళ్ళు. వాళ్ళ నాన్న గారాభంగా రాత్రి చెప్పినట్టున్నాను కదండి, మన పిల్లలకు మనం 500 డ్రెస్సు కొంటే మన పిల్లలకు అవునా కాదా? వాళ్ళ నాన్న ప్రేమించే ఆయన డ్రెస్సులో కూడా ప్రత్యేకతే, స్పెషల్గా ఉన్నారు. మనము కూడా ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖంలో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఒక తెల్ల బట్టలు వేసుకొని, నల్ల బైబిల్ చేత పట్టుకొని అలాగా నడుస్తూ ఏమిటండి, లేదా అలా బండి మీద రోడ్డు మీద వస్తూ ఉంటే నీ చేతిలో బైబిల్, నువ్వు వేసుకున్న తెల్లని వస్త్రాలు చూసి ఈరోజు ఆదివారం కదా ఈ ప్రార్థనకి వెళ్తారులే అని నీ గురించి ఒక ప్రత్యేకత చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు కూడా ఏమిటండి ఆ కలర్ డ్రెస్ వేసుకొని, నల్ల డ్రెస్ వేసుకొని అందరితో కలిసిపోయి
అలా కాదు, ఒక ప్రత్యేకత. అందుకే మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వాక్యంలో ఇంకా అనేకమైన సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పేతురు గారు హెచ్చరించారు, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇంకా అనేక విషయాలు బోధించి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పి స్తోత్రం చెబుదాం ఒకసారి. అంటే యోసేపులో ఉన్న ఆత్మీయ గుణం ఏమిటి అని అంటే, ఆత్మీయ గుణం ఏమిటి అని అంటే, ఆత్మీయ స్థితి ఏమిటంటే వేరుబాటు జీవితము. ఏ జీవితం అండి? కొంచెం నోరు తెరిచి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ జీవితము? వేరుబాటు జీవితము. వేరుబాటు జీవితము కలిగి మనము నడిపించబడాలి. మనము వేరు, లోకము వేరు. మనము ప్రభు కొరకు మన కొరకు ప్రభు కొరకు మనం ఓ ప్రత్యేకమైన జీవితం కలిగి మనం జీవించాలి. ఇంకొక మాటని చెప్తాను యోసేపును గురించి. ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వాక్యం. నేను దేవునికి భయపడువాడను. చాలు. నేను ఎవరిని? మీరెవరికి భయపడతారు చెప్పండి ఒకసారి. నిజం చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పకుండా. మళ్ళా అన్న తర్వాత బాధపడకూడదు. ఎవరికి భయపడేవాళ్ళు? దేవునికి భయపడే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసండి? పాపము చెయ్యరు. పోతీఫర్ భార్య యోసేపుని బలవంతం చేస్తే యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టి అప్పుడు ఒక మాట అంటాడు, దేవునికి విరోధముగా నేను పాపము చేయదగునా? దేవునికి విరోధముగా నేను పాపము చేయదగునా? దేవునికి భయపడేవాడు ఈ రకంగా ఉంటాడు. అంటే పాపము చేయడు, పాపమును అంటాడు, పాపపు ఛాయలో ఉండడు. దేవునికి భయపడే వాళ్లకు 4-5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది సందర్భం కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడితే దేవుడు ఒక ఉన్నతమైన మార్గాలలో, యోసేపు దేవునికి భయపడేవాడు గనుక యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యోసేపు ఎలా వెళ్ళాడండి ఐగుప్తుకి? గోచిగుడ్డతో ఇంట్లో పనోడిగా వెళ్ళాడు. కావాలంటే కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు అడగండి, అక్కడికి పని చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎట్లాగుంటుందో. మగవాళ్ళను కూడా అడగండి, అక్కడికి పని చేసుకోవడానికి వాళ్ళు మనకు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కళ్ళజోడు పెట్టుకొని ఆ శుక్రవారం రోజున నెలకు ఒకసారి వదిలినప్పుడు చూసని అక్కడిక్కడ ఫోటోలు దిగుతారు, తర్వాత చేస్తారు. ఒక ఆయన చెప్తున్నాడు ఏడుస్తూ, తుడిసి 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 గోర్లు అరిగిపోయాయన, కాళ్ళు నీళ్ళల్లో నాని 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 చిల్లులు పడి పుండ్లు బట్టి వాసననా షూ తీస్తే. అటువంటి స్థితిలో నుండి యోసేపు ఆ ఇంటినే ఏలుబడి చేసే అంతగా ఎదిగాడు. చెరసాలకు తీసుకొని వెళ్ళి చెరసాలలో పడేస్తే ఈ మనిషి చేసిన తప్పును బట్టి ఆ చెరసాలలో కూడా ఆ చెరసాల అంతటికి విచారణ చేసేవాడిగా ఉన్నాడు. ఆ చెరసాల నాయకుడు పొట్ట మీద చేతులు నిమురుకుంటూ పడుకుంటున్నాడు. అన్నీ యోసేపు చూసుకునేవాడు. ఒక బానిసగా వచ్చి చెరసాలలో ఉండి ఇప్పుడు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా, ఐగుప్తు దేశాన్నే పరిపాలించే వ్యక్తిగా మార్చబడ్డాడు. కారణం ఏమిటి అని అంటే దైవ భయం. ఏమిటండి చెప్పాలి? ఏ భయం అండి?
ఆమెతో అదే అంటాడు, అమ్మా దేవునికి విరోధంగా నేను ఈ పాపము చేయదగునా, ఈ పాపము చేయదగునా. 119వ కీర్తన 11వ చరణం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఏం చేస్తుంది? అదే 119వ కీర్తన 38వ చరణాన్ని మనం చదివినప్పుడు, మనుష్యులు నీకు భయపడినట్లు నీవిచ్చిన వాక్యము మనుష్యులలో భయమును పుట్టించుచున్నది. వాక్యము దేవుని భయాన్ని పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది తల్లి? ఏం పుట్టిస్తుంది అమ్మా? భయాన్ని పుట్టిస్తుంది దేవుని వాక్యం. తలల పైకి నన్ను చూడండి. కరెంటు బోర్డు ఉన్నాయి అక్కడ కరెంటు బోర్డులు ఉన్నాయా లేవా? కరెంటును వెలిసిన విధంగా వాడుకోవాలి. నాకు అంతా తెలుసు, నేనే డబ్బులు ఇచ్చి కొన్నాను లేని బోర్డు కూడా తీసి లోపల చేయి పెట్టావో నిన్ను హాస్పిటల్లో పెట్టాలో సమాధిలో పెట్టాలో కూడా తెలియదు. బోర్డు కూడా తీసి ఎవరన్నా లోపల చేయి పెట్టి చూసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏ భయం? ఆ కరెంటు బోర్డుకి అంత భయపడుతుంటే వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తకి ఎంత భయపడాలి? ఎంత భయపడాలి? ఏమే ఎంత భయపడాలి? ఒకసారి ఆలోచన చేయండి. దైవ భయము కలిగి మనం నడిపించబడాలి. వాక్యం మనలో ఉంటే, ఆయన మాట మనలో ఉంటే, ఆయన వాక్కు మనలో ఉంటే పాపము చేయనివ్వదు. పాపము చేయడానికి, పాపం మీద చేయి వేయడానికి, పాపపు జోలికి, పాపపు ఆలోచనలోనికి వెళ్ళిన లోపల ఉన్న వాక్యం భయపెట్టి భయాన్ని కలగజేసి పాపము చేయకుండా నిన్ను వెనక్కి త్రిప్పుతుంది. పాపము చేయకుండా నిన్ను వెనక్కు త్రిప్పగలుగుతుంది. పాపము చేయకుండా నిన్ను ఆపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను హల్లెలూయా అంటేనే అంటారు, లేకుంటే అనరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. 1 యోసేపులో క్షమించే గుణం, 2వది యోసేపులో ప్రత్యేకమైన జీవితం, 3వది యోసేపులో దేవుని భయం. మనకున్నాయి భయాలు. నాకుంది. ఈరోజు 2వ తారీఖు ఏమిటండి? ఈరోజు 2వ తారీఖు 15,000 రూపాయలు అకౌంట్లో ఉండాలి. రేపు 3వ తారీఖు 8,250 రూపాయలు రేపు ఉండాలి. ఇదిగో 5, 6 తేదీలు అనేసరికి డాక్రా వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతారు. ఏనా? ఈ భయాలు ఉన్నాయి మనకు. వీళ్ళకు బొద్దింకలు చూస్తే భయం. మనకు అప్పులోడు ఎక్కడ వస్తాడని భయం. ఈ భయాలు ఉన్నాయి మనకు. దేవుని భయము లేకనే ఈ భయాలన్నీ మనకున్నాయి. దేవునికి స్తోత్రం. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. నాకు కూడా మీకంటే ఎక్కువ పాడాలనే ఉంది, కానీ టైం సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు 3 ఆ బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి అగ్నిలో పడవేయ. పట్టి బంధించి అగ్నిలో పడవేయ. రాజు ఆజ్ఞ ఇవ్వలేదా? ఆ దేవుడు రమ్మని బయటికి పిలవలేదా? పిలిచాడలేదా? నేను పాడేటప్పుడు మా శ్యామలమ్మ గారు రాగం బాగా తీస్తుంది, కానీ మైక్ ఇస్తే పాడుదా. ఈ అలవాటైన పాటలే కదా మనకి పాత పాటలు ఇవన్నీ. నిజంగా ఆ పాటలనే కాదు, ఏ పాటలు పాడుతున్నా మనకు నచ్చిన పాట ఎవరు పాడుతున్నా కొంచెం ఉత్సాహం వచ్చేస్తుంది.
ఉసూరమని బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా ఉండకుండా ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ భయాలు ఉన్నాయి మనకు, ఉన్నాయా లేవా? పాస్టర్ గారు కోపగించాడంటే ఏమంటాడు అనే భయం ఉందా లేదా? పాస్టర్ గారికి భయపడుతున్నారు తప్ప పాస్టర్ గారిని పిలిచి సృష్టించిన దేవునికి భయపడట్లేదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఇంకొక మాటని చెప్పి ముగిస్తాను. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వాక్యం. ఫరో చెప్తున్నాడు యోసేపుని గురించి సాక్ష్యం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా? తలలు పైకి ఎత్తండి. ఏంటంటే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అంటే ఇప్పుడు యోసేపుకి ఏముంది? దేవుని ఆత్మ. అంటే యోసేపు దేవుని ఆత్మానుసారుడైన మనుష్యుడు. యోసేపు ఆత్మ లేనివాడు కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎవరు? వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్న, ఏమిటండి వాళ్ళ బంధువులు, అతనితో పని చేయించుకున్న వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు, కానీ ఫరో మాత్రము గుర్తుపట్టాడు. ఏమన్నా తెలుసా? దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. బాబా ఏం చెప్పాడు అసలు ఇట్లా చెప్తాడని నేను అనుకోలేదు. కారణం ఏమిటంటే శుభ్రంగా తినేసి పడుకున్నాడు. ఎవరు? ఫరో రాజు. ఉలకి పళ్ళేసాడు బిత్తరపోయి. ఏంటని చూస్తే కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే ఒక ఏటి ఒడ్డున జమ్ము మేస్తున్నాయి ఆవులు. బక్క చిక్కిపోయినటువంటి ఆవులు వచ్చి ఆ బలసిపోయి జమ్మును మేస్తూ ఉన్నటువంటి ఆవుల్ని మింగేసాయి. ఈ బక్క ఆవులు సూపుకు వికారంగా అసహ్యంగా ఉన్నాయి. బక్కవి బలిసిపోయి బాగా నిగనిగలాడుతున్న ఆవులన్నిటిని మింగేసి మళ్ళీ పడుకున్నాడు. ఎందుకు వచ్చిన కూడా అప్పుడప్పుడు మనకు కూడా భయం వేస్తా చూడండి. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు, ఫస్ట్ గారిని ఏమా ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు ఉందండి, తోసినా వెళ్ళట్లేదు. భయం. మళ్ళీ పడుకుంటే ఒక పొలం కనపడింది, ఒక జొన్న మొక్క కనపడింది. ఆ జొన్న మొక్కలో 7 బాగా పండినటువంటి వెన్నులు కనపడ్డాయి. 7 బాగా నిగనిగలాడుతూ పరిపూర్ణంగా పండినటువంటి వెన్నులు కనపడ్డాయి. ఈ లోపల బక్క చిక్కిపోయి కాటుకొచ్చేసి ఎందుకు పనికిరాని ఏమిటంటే వెన్నులు వచ్చి వాటిని మింగేసి. ఏమిటండి ఇదే 42వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. ఏం చేశాడు? నలభై 41:8 తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడికి విద్వాంసులనందరినీ పిలువనంపించి వివరించి వారితో చెప్పాను. కానీ ఫరోకు వాటి భావము తెలపగలవాడెవడును లేకపోయెను. అప్పుడు భక్ష్యకారుల అధిపతి, అయ్యా నా తప్పు క్షమించు, మన దేశంలో చెరసాలలో హెబ్రీ పరుచువాడొకడున్నాడు. మేము ఇలాగే పానదాయకుల అధిపతి నేను ఇలాగే కలను కన్నాము, నీలాగనే విచారపడుతూ ఉన్నాము. అతడు మా కలభావములను మాకు తెలియజెప్పినప్పుడు అతడు చెప్పినట్టే జరిగింది. వెళ్ళ అతన్ని బయటికి తీసుకురా. యోసేపు ఎదుట నిలబడేసరికి 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు, అన్నలు అమ్మేసరికి 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు, 13 సంవత్సరాలు చాలా బాధలు అనుభవించినటువంటి యోసేపు ఇప్పుడు ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో యోసేపుని చూసి అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా?
నిన్ను గురించి ఏం చెప్తున్నాడు? దయ్యం పట్టిందిరా వీడికి, భార్య అంటది, లేకుంటే తల్లి అంటది, లేకుంటే పిల్లలే, వీడికి పిచ్చి పట్టిందిరా, వీడికి మెంటలెక్కిందిరా, వీడి క్రాకరా అంటే సైతాన్, వీడు దుర్మార్గుడు. మనల్ని లోకంలో ఉన్నోళ్ళు వీళ్ళు అప్పులోళ్ళురా, వీళ్ళు రోగాలోళ్ళురా, వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడేటోళ్ళురా, వీళ్ళు ఎప్పుడు అదిరా ఇదిరా అని అంటున్నారు. యోసేపుని గురించి అలా కాదు, ఏమంటున్నారు? దేవుని ఆత్మగల మనుష్యుని ఎట్లా రావాలంటే ఇతని వలే, యోసేపు వలే. బా ఎంత ఆత్మ అండి! చెప్పాడు, అయ్యా 7 సంవత్సరాలు సమృద్ధి పంట రాబోతుంది మీకు, దాని తర్వాత 7 సంవత్సరములు ఇంతకంటే భయంకరమైన భీకరమైన కరువు రాబోతుంది. మీలో జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళను ఏర్పరచుకొని ధాన్యాన్ని ఎలా స్టాక్ చేయాలి, ఎలా పంచాలి చేంజ్ చేసుకో స్టాక్. అయ్యా మా వాళ్ళంతా పనికిమాలిన శుద్ధులు, ఎప్పుడు తినేసి తాగేసి తిరుగుతా మేకప్లు చేసుకుంటా చలసాగా ఎంజాయ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకంత తెలివి ఎక్కడిది? యో ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొంటామా? అల్లీలు ఎందుకయ్యా, నువ్వే ఆ పనులన్నీ కొనసాగించు. నా రెండో రథాన్ని ఎక్కువ అధికారాన్ని ఆధిపత్యాన్ని ఇచ్చాడు. యోసేపు గోడౌన్స్ కట్టాడు, యోసేపు గిడ్డంగులను కట్టాడు. 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు తీరిపోయేంత వరకు ఆహారాన్ని సమతుల్యంగా, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, ఎవ్వరికీ నష్టం కలగకుండా చక్కగా అమ్ముకుంటూ వచ్చాడు. వాళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి, ఐగుప్తీయుల దగ్గర. అయ్యా డబ్బులు అయిపోయాయి, మీ భూములు ఇచ్చేయండి. భూముల్ని తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా ఎంత జ్ఞానమో చూడండి, దైవ జ్ఞానం. అయ్యా మీ భూములు మీరు తీసేసుకోండి, మీ భూముల్ని మీరు తీసేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పండించినప్పుడు 5వ వంతు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, 5వ వంతు ట్యాక్స్ కట్టండి, 5వ వంతు. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను చూసి వాళ్ళంతా నేర్చుకొని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ఇస్తే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలన్నా ఇను దేవుని ఆత్మ నీలో ఉంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, వ్యవసాయంలో ఏం వేయాలి, ఇంటికి ఏం తేవాలి, ఇంట్లో ఏ వంట వండాలి, పిల్లలకు ఏం చేయాలి, ఎలాగ నడపాలి, ఎలాగ ముందుకు సాగాలి, అన్నీ వస్తాయి. దేవుని ఆత్మ ఉంటే, నీ ఆత్మతో నువ్వు రేగితే, నీ ఆత్మతో నువ్వు రేపబడితే నష్టం, అప్పులు, రోగాలు. నీ ఆత్మ పనిచేయకూడదు, నీ ఆత్మ యందు తీవ్రత ఉండకూడదు. సంఘములో కానీ ఇంట్లో కానీ దేవుని ఆత్మ చేత రేపబడిన వ్యక్తిలాగా మార్చబడాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.